వేసవి సాయంత్రాలు చీకటి పడుతున్న వేళ మిణుకు మిణుకుమంటూ కనువిందు చేసే మిణుగురు వెలుగులో మన బాల్యపు జ్ఞాపకాల్లో ఒక మధురానుభూతే. ఆ పచ్చని పసుపచ్చని మెరుపుల వెంట పరుగులు తీయడం ఒక అందమైన జ్ఞాపకం. రోజులు మారాయి. మన బాల్యంలో చూసినని మిణుగురులో ఇప్పుడు కనిపించటం లేదని చాలామంది గమనిస్తున్నారు. అసలు ఈ పురుగులు ఎలా ఉంటాయో ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు. ఇదిగో వాటి ఆకారం ఇలా ఉండొచ్చు అని ఒక పరిశోధనలో తేలింది. ఆకుపచ్చని వెలుగు దారాల వైర్లలా ఇవి ఉండవచ్చు. మిణుగురుల సంఖ్య ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఈ తగ్గుదలకు అనేక కారణాలున్నాయి. మిణుగుర్లు తేమతో కూడిన చిత్తడి నేలలు, చిత్తడి అటవీ ప్రాంతాలలో జీవిస్తాయి. ఇక్కడ కనిపించే ఈ అటవీ వాతావరణం చెట్లు, అడవులు, పొలాలు, ప్రకృతి వనరులు ఈ వెలుగు పురుగుల జీవనానికి ఆధారాలు. అయితే ఆ వాతావరణం ఇప్పుడు లేదు. పట్టణీకరణ, వ్యవసాయ విస్తరణ, అటవీ నిర్మూలన వంటి మానవ కార్యకలాపాలు ఈ కీలకమైన నివాస స్థలాలను నాశనం చేస్తున్నాయి. వీధి దీపాల వెలుగులు వాటిని చంపేస్తున్నాయి. రాత్రిపూట కృత్రిమ కాంతి వీధి దీపాలు, బిల్ బోర్డులు మిణుగుర్ల ఉనికికి తీవ్ర అంతరాయం కలిగిస్తాయి. అధిక కాంతి వాటి పునరుత్పత్తిని ప్రభావితం చేస్తుంది. వ్యవసాయంలో ఉపయోగించే రసాయన పురుగుల మందులు మిణుగుర్లకు, వాటి లార్వాలకు, వాటి ఆహార వనరులకు తీవ్ర హాని కలిగిస్తాయి. ముఖ్యంగా కొన్ని పురుగు మందులు మిణుగుర్ల సంఖ్యను 90% వరకు తగ్గించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. సెల్ ఫోన్ టవర్లు సైతం వీటిని చంపేస్తున్నాయి. భవిష్యత్తు తరాలకు వెలుగును అందించడం మనందరి బాధ్యత. మిణుగుర్ల సంఖ్య తగ్గుదల కేవలం ఒక అందమైన కీటకంకు మాత్రమే నష్టం కాదు. ఇది మన పర్యావరణ వ్యవస్థలు క్షీణిస్తున్నాయని, అవి లెక్కలేనన్ని ఇతర జాతులకు, చివరికి మానవుల ఉనికికి సైతం మద్దతు ఇవ్వలేకపోతున్నాయని ఒక స్పష్టమైన సంకేతం. మిణుగుర్లు ఆకర్షణీయమైనవి కాబట్టి అవి విస్తృత కీటకాల సంరక్షణ ప్రయత్నాలకు అద్భుతమైన రాయబారులుగా పనిచేస్తాయి.